తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, నేనండి మీ గీతాంజలిని. మీకు తెలుసుగా, ఎన్నో ఇంటర్వ్యూలు చేశాను. ఆలయాలు, సెలబ్రిటీలు, డాక్టర్లు, లాయర్లు, అలాగే ఆపదల్లో ఉన్న వారికి సహాయం చేసే ఇంటర్వ్యూలు, ఇలా ఎన్నో. అయితే ఇప్పుడు ఇంకొంచెం అడుగు ముందుకు వేస్తూ అసలైన సెలబ్రిటీస్ని ఇంటర్వ్యూ చేయబోతున్నాను. అసలైన సెలబ్రిటీసా? ఎవరు అనుకుంటున్నారా? కష్టజీవులు. అవును, ఎంతో ధైర్యంగా జీవితంతో యుద్ధం చేసే యోధులు వాళ్ళు. అందుకే నా దృష్టిలో వాళ్ళు కూడా సెలబ్రిటీసే. ఇంతకీ ఈరోజు మన సెలబ్రిటీ ఎవరో తెలుసా? అందరికీ జీవితంలో ఏదో కావాలి. కొందరు తిండి దొరకక రోడ్లపైన కష్టపడుతూ ఉంటారు. మరికొందరు తిన్నది అరగడానికి ఏసీ జిమ్లో కష్టపడుతూ ఉంటారు. ఎవరి ప్రయారిటీ వాళ్ళది. ఈరోజు మనం కలవబోతోంది ఆ మొదటి కేటగిరీకి చెందిన ఒక వ్యక్తి. 65 ఏళ్ళు వచ్చినా నిప్పుల కొలిమి దగ్గర చెమట చిందించకపోతే ఆమెకు రోజు గడవదు. ఆమె సావిత్రమ్మ. రండి, ఆవిడ్ని కలుద్దాం. అమ్మా నమస్కారం. ఎలా ఉన్నారు సావిత్రమ్మ? బాగున్నాం. చాలా సంతోషం మీతో మాట్లాడడం. కష్టజీవి, మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవాలి మేము నిజానికి జీవితంలో. 40 సంవత్సరాల నుంచి ఇదే పని? ఇదే పని. కమ్మరి పని అంటారు. అంటే మీరు చేసే పని ఏంటి అసలు? ఏం తయారవుతాయి ఇక్కడ? ఏం గడపర్లు, కొడవన్లు, గొడ్డలు, మళ్ళీ చానాలు, కోవర్లు, అవన్నీ. రోజుకి ఇలాగా ఎన్ని తయారు చేస్తారు? వచ్చినంత చేస్తామమ్మా. అంటే మీ దగ్గరికి వస్తారా ఇవి తయారు చేయండి అని చెప్తారా? ఎవరు వస్తారు మామూలుగా? పని వాళ్ళు వస్తారు, పని చేసుకునే వాళ్ళు వస్తారు. మళ్ళీ రాని రోజు కూర్చుంటామమ్మా. ఇక అంతే అంతే. ఏ ఊరు మీది? మన నిజామాబాద్. మరి హైదరాబాద్ రావడం? వచ్చిన మీద పట్టుకొని ఎన్ని సంవత్సరాలు అయింది వచ్చి? వచ్చి అమ్మ ఇప్పుడు అవుతుంది 40 సంవత్సరాల దాకా. 40 సంవత్సరాల నుంచి ఇక్కడ. వాళ్ళు చేసే పని నేను చేయడానికి ట్రై చేశాను. వారి కష్టం అనుభవించి చూశాను. అమ్మో, చాలా కష్టం అనిపించింది. బై ద వే, ఇది శారీరక కష్టం మాత్రమే. వీటికి తోడు వీళ్ళు అనుభవించే మానసిక కష్టాలు ఎన్నో వీళ్ళకే తెలుసు. చాలామంది ఇలా కష్టపడే వాళ్ళని చిన్న చూపు చూడటమే కాదు, వాళ్ళని ముట్టుకోవడానికి కూడా ఆలోచిస్తూ ఉంటారు. నాకు మాత్రం ఈ పెద్దావిడిని దగ్గరికి తీసుకుని హత్తుకోవాలనిపించింది. నిజానికి మా అమ్మ గుర్తొచ్చింది. వాళ్ళ కష్టం గురించి కొన్ని వాళ్ళ మాటల్లో మీరు కూడా వినండి. అంటే రావడానికి కారణం చెప్తారా? నిజామాబాద్లో ఏం చేసేవాళ్ళు మీరు? ఇదే మార్క పని. ఈ పని ఇదే పని కూడా. అంటే మీ వంశం నుంచి, అంటే మీ నాన్నగారు అంతా మా తాత నుంచి ఇదే పని. అందరూ ఇదే పని. ఇదే పని, కుల వృత్తి అంటారు కదా. కమ్మరోజు. కమ్మరోజు. కానీ ఎంత కష్టం ఉంది అలా కూర్చుని. ఇదేంటి దీన్ని ఏమంటారు ఈ పరికరాన్ని? గుల్వర్ అంటారు. పంక. ఓకే. లోపల చక్రం లాగా. చక్రం. ఇదంతా ఐరనే కదా. వేడి రాదా మరి? అవుతుందమ్మా. వేడి వస్తుంది కదా. ఇప్పుడు ఇలా తిప్పుతూ ఉంటే ఈ లోపల నుంచి గాలి వెళ్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడ గాలి వెళ్తుంది. ఈ బొగ్గులు ఇవన్నీ కొనుక్కరావాలండి. మీరు కొనుక్కొచ్చుకుంటారు. మీకెంత ఖర్చు అవుతుంది? మాకు అవుతుందమ్మా ఇక 40 రూపాయలు కిలో. కేజీ 40 రూపాయలు. అలా ఎంత బొగ్గులు వాడతారు? ఎందుకంటే ఇక పని ఎట్టు వస్తే అట్లా. ఇంకలా కూర్చొని తిప్పుతూ ఉండడమే. నడుము నొప్పి రాదా? వ్యవస్థ ఏం చెప్పాలమ్మా, ఎవరు చెప్పాలి? ఉంది కదా కడుపు. కూటి కోసం అంతే అంతే అంతే. తప్పని పరిస్థితి కదా. మీరు మరి మీ వయసు ఎంత చెప్పండి? 60 ఉంటుందమ్మా. ఈ వయసులో ఇంత కష్టం అవసరమా? ఎండలో కూర్చున్నారు. చేయాలమ్మా. అంటే పిల్లలు కొడుకులు బిడ్డలు ఉంటారు. ఉన్నారా ఇప్పుడు? ఇక్కడే ఉన్నారా? ఉన్నారు, రూమ్లలో ఉంటారు. మీ వారు? మా వారు పోయినారు. 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలు. ఏం చేసేవారు? సేమ్ ఇదే పని. ఇంకా ఆయన వెళ్ళిపోయాక మీ మీదే భారం. ఎంతమంది పిల్లలమ్మా? నాకు ఉంటారు 4 కొడుకులు ఉన్నారు, 2 బిడ్డలు. మరి వాళ్ళు ఏం పని చేస్తారు? వాళ్ళు పని చేసుకుంటారు. ఇదే పని చేసుకుని బతుకుతారు. వాళ్ళ పని వాళ్ళదే, మీ పని మీదే. కష్టమే చాలా కదా. రోజుకి ఇప్పుడు ఎంత సంపాదిస్తారు? ఎంత వస్తాయి? 400, ఇప్పుడు 300, ఇప్పుడు 100. రాకుంటే ఏం రాకుంటే అట్లా కూర్చుంటాం. మరి తినడం ఎలా? ఏమన్నా ఇస్తుంది ఇక ఉన్న నడితే తింటాం లేదా. అయ్యో, అంటే రోజు కనీసం 100 రూపాయలు కూడా రాకపోతే, 100 రూపాయలైనా కాదు, రోజుకి ఎంతో కొంత రాకపోతే అంటే మీరు ఎలా మీ జీవనం కొనసాగుతుంది? చాలా కష్టం కదా. కష్టం.
పొద్దున ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? అంటే 9, 8 గంటలకు తీస్తారు, మళ్ళీ సాయంత్రం 6 గంటల కల్లా వెళ్ళిపోతుంది. గ్రేట్ అసలు మీరు నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఎంత కష్టపడుతున్నారు అంటే నార్మల్గా అంటారు వెంటనే మనం భిక్షాటన చేయడము, అమ్మ నాకు డబ్బులు ఇవ్వని అడగడం చాలా ఈజీ, కానీ కష్టపడి పనిచేస్తారు చూసారా. 60 సంవత్సరాలు మీకు వచ్చినా కూడా ఆ విషయంలో చాలా చాలా గ్రేట్ అమ్మ నువ్వైతే. మీరు ఫుడ్ భోజనం తెచ్చుకుంటారా? ఏం తెచ్చుకోమమ్మా, ఉంటాం ఇట్లనే చాయ్ పని తక్కుంటూ ఉంటాం. సాయంత్రం పోయి మధ్యాహ్నం ఏం తినవా? మధ్యాహ్నం ఏం తింటాం, ఇక్కడ ఏం లేదు కదా. అమ్మ నువ్వు అలా ఉండొద్దు. ఇప్పుడు నీకు హెల్త్ బాగుందా? బీపీ షుగర్ ఏం లేదమ్మా, యాక్సిడెంట్ అయిన పానం నాది. అమ్మో ఎట్లా? చెయ్యి. అయ్యో మన కష్టం మనం చూసుకోవాలి. అంతేలే, ఎవరి కష్టం వాళ్ళది. అనుకున్నంత సులువు కాదు. ఇప్పుడు నేనైనా ఒక మాటతో చెప్పగలనేమో కానీ మీ కష్టం చూస్తుంటే నాకు అర్థమవుతుంది. ఎండ వాన చలి వీటికి అసలు ఏవి సంబంధం లేకుండా ఆవిడ కష్టపడుతూ ఉన్నారు. నిజంగా ఇలాంటి వాళ్ళ నుంచి మనం చాలా చాలా నేర్చుకోవాలండి. ఈ వయసులో కూడా ఎందుకు దేవుడా ఆమెకు ఎంత కష్టం పెట్టామని మనసులోనే అడిగాను. ఆవిడ గురించి విన్న తర్వాత నాకు ఏదైనా చేయాలి అనిపించింది. ఏం కావాలి అని అడిగాను ఆవిడని. ఆవిడ కోరికలు కూడా చాలా చిన్నవి అని అడిగాక తెలిసింది. చేసేశాను. ఆమె కళ్ళల్లో ఆనందం, నా మనసులో సంతృప్తి కలిగాయి. మీరు ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు సహాయం చేయకపోయినా పర్లేదు, బట్ చిన్న చూపు మాత్రం చూడకండి ప్లీజ్. దే ఆర్ రియల్లీ బ్రేవ్ పీపుల్. ఇప్పుడు నీకు ఇప్పటికిప్పుడు అవసరం ఏమన్నా ఉందా అమ్మా? ఇప్పుడు నాకు ఇది అవసరం ఉంది, నాకు చేతన అవ్వట్లేదు చేసుకోవాలని ఏదన్నా ఉందా అవసరం? కళ్ళజోడి అమ్మాయి, కళ్ళజోడి ఎక్కిపోయిందా? ఏది తీయ ఒకసారి. కనబడదమ్మా, ఏది మమ్మల్ని మరాలు అతికింది. ఇక్కడే ఉంది. కళ్ళజోడు ఇరిగిపోయింది పాపం. అలాగే ఇంకా తప్పక అదే పని చేస్తూ ఉన్నారు. ఎంత అవుతుందమ్మా ఇది కళ్ళజోడు? 1000 రూపాయలు అవుతుందా? కానీ అలాగే పెట్టుకుని పని చేస్తూ ఉన్నారు ఈవిడ. ఇరిగిపోయినా కూడా ఏమన్నా అంటే ఒకటే సమాధానం, వీటికని ఖర్చు పెడితే మరి కనీసం తినడానికి కూడా లేని రోజులు ఉన్నాయి, దానికి దీనికి ఏం చెప్పను అంటున్నారు. ఇరిగిపోయిన కళ్ళజోడుతోనే ఆవిడ పని చేస్తూ ఉన్నారు. చాలా బాధ అనిపిస్తుంది. అలాగే పెట్టుకుంటావా? పెట్టుకుంటాము. రైట్. కళ్ళజోడు కొనుక్కుంటావా మరి? కొనుక్కుంటావా? కళ్ళజోడు కొనుక్కో సరేనా? మళ్ళీ వస్తాను నేను ఈసారి ఎప్పుడైనా. థ్యాంక్ యూ సో మచ్. ఈ చేతులతోనే కదా పని చేస్తావు, జాగ్రత్తగా ఉండాలి నువ్వు సరేనా? అండ్ ఇక్కడ ఈ ప్లేస్ రోడ్డు మీద కాబట్టి జాగ్రత్త. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, చాలా సంతోషం నిన్ను కలవడం. అయితే జాగ్రత్తగా ఉండండి. ఏమైనా అవసరం నేను ఉండేది ఇక్కడే దగ్గరలోనే ఉంటాను. మీ ఫోన్ నెంబర్ కూడా తీసుకుంటాను. నేను ఉండేది ఇక్కడ యూసుఫ్ కూడా చెక్ పోస్ట్ దగ్గర. ఒకవేళ మీకు ఏమైనా అవసరమైనా నాకు చెప్పండి, చూస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. చెప్పు. నాకు పెన్షన్ వస్తలేదమ్మా. పెన్షన్ రావట్లేదా? సరే అడుగుదా. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ అవి ఎన్రోల్ చేయించుకున్నారా? అది చేస్తున్నానంటే మా ఆయన చచ్చిపోయింది, మాకు సర్టిఫికెట్ లేదమ్మా. సర్టిఫికెట్ ఉండాలంట, అది ఉంటే వస్తుంది. డెత్ సర్టిఫికెట్ ఉండాలి. అవును నిజమేగా మరి. అప్పుడు కానీ వృద్ధుల పెన్షన్ కూడా ఉంటది కదా? ఏమో తెలియదు. సరే నేను ఒకసారి మాట్లాడతాను. ఓకేనా? గవర్నమెంట్ కి మనం సిఫార్సు చేసుకున్నాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, జాగ్రత్తగా ఉంది. విన్నారుగా సావిత్రమ్మ గారి మాటలు, ఎంత చక్కగా మాట్లాడుతున్నారు. మా అమ్మగారితోటి, మా అమ్మమ్మ వాళ్ళతోటి, ఇంట్లో వాళ్ళతో నేను ఏ విధంగా ఎంత ప్రేమగా మాట్లాడతాను, వాళ్ళ నుంచి నాకు ఎటువంటి ప్రేమ వస్తుందో ఉన్న 10 నిమిషాలు అంత చక్కగా మాట్లాడారు ఆవిడ. చాలా సంతోషం అనిపించింది. కానీ తన కష్టం ఎంతుందో మన కళ్ళారా కనబడుతోంది. ఎండ వాన చలి వీటికి వేటితోనూ సంబంధం లేకుండా అదే కష్టాన్ని గత 40 సంవత్సరాలుగా ఆవిడ కొనసాగిస్తూ ఉన్నారు. ఆ కష్టం మీదే వారి జీవితం కొనసాగుతుంది. రోజుకి కొంచెం ఒక 100 రూపాయలు కూడా రాని పరిస్థితులు కూడా ఉన్నాయట. ఓ 300 వస్తేనే ఆవిడకి మహా ఎక్కువ. పంచభక్ష పరమాణాలు తినేవాళ్ళు ఉంటారు ఒకవైపు, ఏమీ లేనోళ్ళు ఉంటారు ఒకవైపు అని విన్నాను నేను. బట్ ఇలా చూస్తున్నాను, చూసి నిజంగా బాధ అనిపించింది. కళ్ళజోడు కూడా ఇరిగిపోతే ఆ కళ్ళజోడుతోనే పని చేస్తూ ఉన్నారు. అంత డబ్బులు కూడా నా దగ్గర లేవు అనే పరిస్థితి ఆవిడ. ప్రభుత్వం వారికి సావిత్రమ్మ గారి తరఫున నా విన్నపం, పెన్షన్ రావట్లేదని చెప్తున్నారు. కనీసం అది వస్తే ఆవిడకి రూమ్ రెంట్ కట్టుకోవడానికో, ఈ రోజు ఖాళీ కడుపుతో పడుకున్నాడని బాధపడుకుండడానికో వీరు సహాయం చేసిన వాళ్ళు అవుతారు. ఒకసారి వారి గురించి పరిశీలించి వారికి పెన్షన్ వచ్చే విధంగా సహాయం చేస్తారని ప్రభుత్వం వారికి సుమన్ టీవీ ద్వారా ఈ గీతాంజలి విన్నపం అండి. ఇలాంటి కష్టజీవులతో కాసేపు గడిపి వారి జీవితాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. మనకే కష్టాలున్నాయి అనుకుంటున్న వైట్ కాలర్ పీపుల్, వాచ్ దిస్ అండ్ చేంజ్. సైనింగ్ ఆఫ్, మీ గీతాంజలి.